హాలీవుడ్ లో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ ఉంది, చూసిన ప్రతి వారికి నచ్చి తీరుతుంది. ఆ సినిమా పేరే ఇంటర్స్టెల్లర్. వీడేంట్రా బాబు మాట్లాడితే ఇంటర్స్టెల్లర్ అంటాడు అనుకుంటున్నారా? నిజానికి ఈ సినిమా చాలా రియాలిటీగా తీశారు. ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ సినిమాలో చూపించారు. అందుకే ఈ సినిమా పేరును వాడుకోవడం జరుగుతుంది. మరొక ఉద్దేశమే లేదు బ్రదర్. అందులో హీరో టీం ఒక గెలాక్సీ నుండి వేరే గెలాక్సీకి ట్రావెల్ చేస్తుంది. వాళ్ళు వేరే గెలాక్సీకి కేవలం కొద్ది నిమిషాల్లోనే చేరుకుంటారు, అది కూడా ఒక వార్మ్ హోల్ ద్వారా. నిజానికి ఇది సినిమా అయినా మనమే అందులో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా కథ ప్రకారం నాసా సైంటిస్టులు ఈ వార్మ్ హోల్ ని సాటర్న్ గ్రహం వద్ద ఉన్న ఒక ఆర్బిట్ లో కనిపెడతారు. సగం సినిమా మొత్తం ఈ వార్మ్ హోల్ చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ వార్మ్ హోల్స్ అనేవి కల్పితాలు కానే కావు. వార్మ్ హోల్స్ అనేవి ప్యూర్ సైన్స్. చూద్దాం ఈ వీడియోలో వార్మ్ హోల్ అంటే ఏంటి, మనం వీటిని ఎలా ఉపయోగించగలం అనేది. ఒకవేళ కాన్సెప్ట్ మొత్తం పాలకు పాలు నీళ్లకు నీళ్ల క్లియర్ గా అర్థం అవ్వాలంటే మనం కలవాలి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని. అయితే ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు కాబట్టి ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ ఒకసారి గమనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో 4 వీడియోలు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.